లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. కొంతకాలం క్రితం చూసుకుంటే ఇంక బాలకృష్ణ గారి పని అయిపోయిందిరా అని అనుకున్న టైం కల్లా ఒక సింహ, ఆ తర్వాత ఒక లెజెండ్, అవన్నీ అయిపోతే ఇప్పుడు 60+ ఏజ్లో ఆయన వరుసగా 3 పెద్ద హిట్లు ఇవ్వటం అనేది, అంటే బాలకృష్ణ గారిది ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్లో అనే ఒక నా టాక్ నడుస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది ఆయన కెరీర్ అది చూసుకుంటే? ఆయన ఇప్పుడు అంటే మధ్యలో అంత చాలా ఇబ్బందులు పడ్డాడు కెరీర్ పరంగా, ఫ్లాప్లు ఎదుర్కొన్నారు ఆయన. తర్వాత బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సింహ, ఒక లెజెండ్ లాంటి సినిమాలు వచ్చినాయి. మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అఖండం నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం, దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో తోటి ఆయన దేశంలోనే నెంబర్ 1 టాక్ షోగా నిలవటం. సో మీ బాబాయ్ని చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉందండి. ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షో గారు హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అందరికీ ఈ అదృష్టం రాదు. అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించుకోలే. అంటే మంచి స్టోరీస్ అండి. ఇంకోటి ఏంటంటే బాబాయ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్. ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చోవచ్చు. ఆయన మార్నింగ్ 3 o'clock ఇస్తారండి. 3 చేసి పూజ చేసి తాతయ్య గారు టైప్ అండి. ఎగ్జాక్ట్ తాతయ్య టైప్ అండి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. టైంకి వెళ్ళటం, టైంకి మేకప్ వేసుకోవటం, టైంకి భోజనం చేయడం, పడుకోవటం, ఎర్లీగా పడుకుంటారు ఆయన. అండ్ మార్నింగ్ 3 o'clock లేచిపోయి పూజ చేసి జిమ్ చేస్తారండి. ఒకసారి కేపీఆర్ పార్క్ వెళ్తారు. ఇంట్లో అయితే ఇంట్లో ట్రెడ్మిల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆ ఫిట్నెస్, ఆ బాడీ అంటే ఒళ్ళు రాకూడదు, పొట్ట గిట్ట బ్యాక్స్ అని ఫిట్గా ఉండాలి. సో మెయింటైన్ చేయాలి ఫిగర్. అదే అంటే చూడటానికి ఆయన ఏమి 6 ప్యాక్ అట్లా ఏం కనపడ్డు, కండలు తిరిగిపోయి కనపడ్డు. జగపతి బాబు గారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం. అవును, బాగా అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది జీన్స్లో ఉందండి. తాతగారి నుంచి వచ్చింది. హైపర్ యాక్టివ్, వర్క్ అంటే చాలా ఇష్టం అండి తాతగారిలాగే. వర్క్ ఆల్కోహాలిక్. ఎంత వర్క్ ఇస్తే ఇంకా చేయాలంటారు, ఇంకా చేయాలి. సో అది ఉండిపోయిందండి. ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్ట్అప్ వచ్చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు, అన్స్టాపబుల్ అంటారు. డ్యాన్స్ సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు, సింపుల్ స్టెప్స్కి వచ్చారు, హెవీ డ్యాన్స్ చేస్తారు. సో అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి. అది తాతగారు జీన్స్ వచ్చింది. చూస్తుంటే తాతగారు కూడా 60s, 50s, లేట్ 50s వచ్చినా కూడా డ్యాన్స్ చేశారు తాతగారు. కొంచెం రాజకీయాలు రావాలనుకునే తర్వాత ఇయర్స్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో బాబాయ్ అంతే అండి. సో ఆయనకు కష్టపడే మనస్తత్వం అది అంతా ఉంది కాబట్టి ఆయన మంచి స్టోరీస్ దొరుకుతున్నాయి. సెలెక్షన్ కూడా బాగా చేస్తారు బాబాయ్. మంచి టేస్ట్ ఉంది దానికి. మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. సో దాంతో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సో అది అండి. ఆయన అన్స్టాపబుల్ కూడా మంచి కొట్టారు, ఎనర్జెటిక్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో అంటే డల్గా ఉన్నాను అనుకోండి, షో హిట్ అవ్వదు. ఆయన కామెడీ, ఎంటర్టైన్ చేసే విధానం, ఆయనకి ఆ టాలెంట్ ఉందండి. దాంతో మంచి చక్కగలరిస్తున్నారు, మంచిగా ఫామ్లోకి వచ్చారు. అది ఇంకో అంటే ఆయనలో బయటపడ్డ ఒక కొత్త కోణం అనుకొని కొత్త కోణం వచ్చింది. నేను లేటెస్ట్గా చూశాను. అది యానిమల్ టీమ్ తోటి చేసిన ఆయన మొఘల్ ఆజం డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ మెమరీ పవర్ అండి. అంత పెద్ద లెంత్. పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ డైలాగ్స్ చెప్తూ ఉంటాయి ఆయన హిందీలో. ఆయన రాజ్ కపూర్ అండి చాలా ఇష్టం అండి మా బాబాయ్కి. ఆయన 60s అప్పుడు ఆ కాలంలో సినిమాలు తెగ చూసేవారు బాబాయ్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు. మా థియేటర్లో యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రామకృష్ణ థియేటర్ హిందీ థియేటర్ అండి. ఎక్కువ సినిమాలన్నీ హిందీ సినిమాలు థియేటర్. అది ఏరియాస్ హిందీ థియేటర్ అండి. ముస్లిమ్స్ మార్వాడీస్ ఎక్కువ ఉండే థియేటర్ అది. ఓకే. సో మాది హిందీ మెయిన్ థియేటర్ 35 ఉందండి మా బాబాయ్ థియేటర్, సాయికృష్ణ గారిది. గ్లిటరైటీ అంటారు ఇప్పుడు, రామకృష్ణ గ్లిటరైటీ. ఆ థియేటర్ కూడా హిందీ ఎక్కువ ఆడేదండి, తెలుగు కూడా ఆడేది. సో మా థియేటర్లో ఎక్కువగా హిందీ ఆడేదండి. సో మా బాబాయ్ ఏంటంటే మా థియేటర్లో తెగ చూసేవారు చిన్నప్పుడు. సాబాబాయ్ థియేటర్లో వాళ్ళ పైసా వసూల్లో ఉంది, గల్లీ రామకృష్ణ గల్లీ మీద తిరిగారని ఏదో డైలాగ్ ఉంది అందులో. సో ఆయనకి హిందీ సినిమాలు రాజ్ కపూర్, రణ్ధీర్ కపూర్ అన్నీ చూసేవారండి. సో నేను చూసినప్పుడు ఆ డైలాగు నేను షాకే. నాకు తెలియదండి అంత పెద్ద హిందీ డైలాగ్ అయింది. తెలుగు డైలాగ్ చెప్పడం వేరు, తెలుగు డైలాగ్ చూశాను, హిందీ డైలాగ్ చిన్న చూశాను. కానీ అంత పెద్ద లెంత్ డైలాగు చూసినప్పుడు షో నేను షాకే. హిందీ డైలాగ్ ఇంత పెద్ద డైలాగు కొట్టేసి ఈజీగా కొట్టేశారు బా అనుకున్నాను.
అది నువ్వు చూసి షాక్ అయ్యాను బాబు మామూలు టాలెంట్ కదా బాబు ఇది అంటే ఆయనకి ఆ మెమరీ పవర్ ఉంది బాబాయ్కి, చాలా పెద్ద మెమరీ పవర్ ఉంది. అది కూడా జీన్స్ లాగా వచ్చిందేమో. ఎందుకంటే మామూలుగా డైలాగ్ ఇస్తేనే అంత లెంత్ డైలాగ్ ఇస్తే భయపడిపోతాం మనం, షూరింగ్ ఎక్కడో చోట అవును, చాలా మంది హీరోస్ కి భయపడతారు. ఏం చేస్తారంటే అంత లెంత్ వస్తారు బాబు, ఇంత లెంత్ తగ్గించమంటారు. కానీ బాబాయ్ అలా కాదండి, ఇంకా రెడీ అంటారు, చెప్పేస్తారు, చించవతలు పెడేస్తారండి. దట్ ఈస్ ఎన్బికే. మీరేదో ఈ మధ్య మాట్లాడినట్టు చూశాను, అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబు, సీనియర్ బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు. బాలబాబాయ్, చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది, ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా? లేదు, ఎందుకు లేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని ఆంధ్ర సైడ్ని మన వాళ్ళు ఎర్రమనాయుడు బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి. అదనేది జనం ఎవరిని కోరుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్, బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు, బాలబాబు, లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా, సీఎం కావాలన్న ఆసక్తి ఏమన్నా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలి ఉందండి. అంటే కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం. బాగానే ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జి. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకి రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన. చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో పార్టీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా ఇవన్నీ బాగా తెలుసుకుంటున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ ఒక లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు. నేను పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.